వెజిటేబుల్ పలావ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది టమాటా పలావ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు రైస్ని నీట్గా కడుక్కొని వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఇందులోకి 4-5 టమాటాలు, 4 పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ పైన పొట్టు తీసేసి ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక రైస్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి. కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోండి. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చి బఠానీ వేస్తున్నానండి. ఇందులో తగినన్ని పచ్చి బఠానీ కూడా వేసుకోండి. 4-5 టమాటాలు ఈ విధంగా కట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కారం, తగినంత కారం వేసుకోండి. అలాగే పావు స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ మిరియాల పౌడర్, పావు స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేయండి. తగినంత కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి. మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడే నేను ఉప్పు వేసేస్తున్నానండి. రైస్లో కూడా సరిపడంత ఉప్పు వేసుకోవాలి. మీరు తినే టేస్ట్ని బట్టి ఉప్పు చూసుకుని వేసుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడే నానబెట్టుకుని ఉంచుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. కప్పు రైస్కి కప్పున్నర వరకు వాటర్ యాడ్ చేసేసి ఈ విధంగా గరిటెతో కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోండి. పెరుగు చట్నీతో తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.